ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కుస్తీ రూల్స్ ప్రకారం టైంకి కోర్టులోకి రాకపోతే ఓడిపోయినట్టే కదా. బట్ ఎలా ఆపుతాం మమ్మీ? అది మేము చూసుకుంటాం. బేబీ, నువ్వు కుస్తీ పోటీలకి ఎంపికవుతావు. ఇది ఫిక్స్. వీళ్ళు పున్నమిని ఎలా ఆపుతారు? ఒకవేళ కుస్తీ పోటీలకి పున్నమి వస్తే నేను ఎలా అడ్డుకోవాలి? ఏం కాదు, తగ్గిపోద్దిలే. ఎందుకమ్మా ఇదంతా మనకి? అమ్మా, ఏమైందమ్మా ఇప్పుడు? నీ ప్రాణానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను పున్నమి. అమ్మా, ఏ పోటీ అయినా ఈ మాత్రం గాయాలు అవ్వకుండా ఉంటాయా చెప్పు? గాయాలు మాత్రమే అయితే పర్వాలేదమ్మా, ప్రాణాలు పోతాయేమోనని భయం వేస్తుంది. అమ్మా, ప్రాణాలు పోయినా సరే ఈ పోటీలో గెలవాలి. అయ్యగారికి బహుమతిగా ఇవ్వాలమ్మా. నేను నిన్ను ప్రాణాలతో అప్పగించాలి కదమ్మా. ఈ పోటీల్లో నీ ప్రాణానికి ఏమైనా అయితే ఆ తల్లి రుణం ఎలా తీర్చుకోను తల్లి? అమ్మా, నాకేం కాదమ్మా, నువ్వేం భయపడకు. నాకు ఉక్కు లాంటి శరీరాన్నిచ్చావు. 10 మందితో అయినా తలపడే ఆత్మస్థైర్యాన్నిచ్చావు. ఒక యోధురాలుగా పెంచావమ్మా. అమ్మా, నేను ఈ పోటీల్లో గెలిస్తే ఈ సంస్థానంతో పాటు నీకు కూడా గౌరవం దక్కుతుంది. మన ఊరికి పేరొస్తుందమ్మా. నీకు ఉక్కు శరీరాన్నిచ్చింది నేను కాదమ్మా, మీ అమ్మ. నీలో ధైర్య సాహసాల్ని నింపింది నేను కాదమ్మా, నీలో ప్రవహిస్తున్న రక్తం. అమ్మా, నాకేం కాదమ్మా, నువ్వు బాధపడకు. ఊర్లో జరిగే కుస్తీ పోటీలకి ఇంకా బలమైన వస్తాదులు వస్తారు తల్లి, అదే నా భయం. నాతో తలపడేది ఎవరైనా నేను గట్టిగా నిలబడతానమ్మా. ఎంత బలశాలలు ఎదురైనా తడబడకుండా తలపడతానమ్మా. ఈ కుస్తీ పోటీలో గెలిచి ఈ ఏడాదికి సంబంధించిన అగ్రతాంబూలాన్ని పెద్దమ్మగారి చేతుల్లో పెడతానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.